మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. జన్మరాశిలో గురువు, భాగ్యంలో రాహు, తృతీయంలో కేతువు. ఈ గురు రాహుల కేతువుల సంచారం వల్ల వీళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే జన్మరాశిలో గురు ప్రవేశం కొన్ని శుభకార్యాలు ఇస్తుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం కూడా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఎందుకంటే జన్మరాశిలో గురువు కొన్ని శుభ ఫలితాలను ఇస్తారు. గురువు అనుగ్రహం ఉంది అంటే మనం ఏదైనా సాధించగలం. ఎన్ని గ్రహాలు ఎన్ని ఇబ్బంది పెట్టినా ఒక్క గురువు అనుకూలంగా ఉంటే వీరికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే భాగ్యంలో రాహు అయితే మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మిమ్మల్ని పైకి ఆకాశం ఎత్తేవాళ్ళు కూడా ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. దశమంలో శని స్థిరంగా లాభాలని ప్రసాదిస్తాడు. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి. విద్యా అవకాశాలు బాగా కలిసి వస్తాయి. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. వైద్య విద్య చదువుకోవాలనుకున్న వారికి, అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అప్లికేషన్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించడం, కడుపుకు సంబంధించిన గ్యాస్ట్రిక్, అసిడిటీ ఇటువంటి బాధ పెడుతుంటాయి. కాబట్టి వాటి విషయంలో, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. తృతీయంలో కేతువు, భాగ్యంలో రాహు. భాగ్యరాహు వీళ్ళకి చాలా బాగున్నాడు. ప్రతి పని, ముఖ్యంగా కెరియర్ పరంగా మీరు చేసే ప్రయాణాలు కావచ్చు, బిజినెస్ పరంగా చేసే ప్రయాణాలు కావచ్చు, లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురుస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా బాగుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి చాలా అనుకూలం అని చెప్పవచ్చు. చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద గత 4-5 వారాల కంటే ఈ వారం మీరు చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు గురుగ్రహం అనుగ్రహం కోసం ఎక్కువగా మేధ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే భాగ్యంలో రాహు కాబట్టి రాహు అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.